హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర పెసరపప్పు వేపుడండి. దీంట్లో ట్విస్ట్ వచ్చేసి ఇది ఉల్లికారంతో చేస్తున్నాము. చాలా చాలా యమ్మీ ఉంటుందండి. ఎప్పుడు తోటకూర తినని వాళ్ళు కూడా తినేస్తారు. తప్పకుండా ఇది ట్రై చేయండి. దీనికోసం మనం గ్రైండర్ జార్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లికారం చేసుకుంటున్నాం అనమాట. దానికి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఇంకా కారం ఎక్కువ వేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇదిగోండి ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చి పల్లి నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను కడాయిలో వేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ చెప్పిన, అలాగే నువ్వులు కూడా, ఇంకా 1 టీ స్పూను, కొన్ని మెంతులు, 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి తాలింపు మంచిగా చిటపటలాడే వరకు వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఏదైతే ఉల్లికారం పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇది ఉల్లికారము మీరు దోశకు కూడా పెట్టుకొని తినొచ్చండి. ఉల్లికారం దోశ అంటారు కదా, చాలా యమ్మీ ఉంటుంది. కాకపోతే అప్పుడు గ్రైండర్లో మీరు కాస్తంత చింతపండు కూడా, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకుని అది దోశకి రాసుకుని తింటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా అది కూడా ట్రై చేయండి. ఇంకా తోటకూర యొక్క హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అండి. ఇది ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్ అండ్ ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. మన బోన్స్ హెల్త్ కూడా చాలా మంచిది. దీంట్లో ఇది ఐరన్ రిచ్ అనమాట. సో దీని వల్ల ఎనీమియా కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇది ఉల్లికారం మంచిగా వేగిన తర్వాత అండి, ఒక పెద్ద సైజ్ టమాటాని నేను మంచిగా కట్ చేసుకొని అది టమాటా మంచిగా వేగేటట్టు వేయించుకుంటున్నాము. ఈ లోపల దీంట్లో కొంచెం ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకున్నాను అనమాట. ఒక 1/2 కేజీ అంతా తోటకూరని నేను సన్నగా చాప్ చేసేసి వేసుకున్నానండి. తర్వాత అది ఒక 70% తోటకూర వేగిపోయిన తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకున్న ఒక 1/2 కప్ అంతా పెసరపప్పుని నేను దీంట్లో డ్రైన్ చేసేసి మంచిగా వాటర్ అంతా తీసేసి ఆ పప్పుని దీంట్లో వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గిస్తే చాలా తొందరగా ఉడికిపోతుందండి. పెసరపప్పు మీకు తెలుసు కదా, చాలా తొందరగా ఉడికిపోతుంది. సో మంచిగా వేగిపోయిందండి. సో ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. రోటీతో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.